జెన్జీ, మీరు బైబిల్ చదవాలి. మీరు బైబిల్ చదివారనుకో, మీరు బైబిల్ చదివితే మీ జీవితాలని మీరే బాగు చేసుకుంటారు. ఆటోమేటిక్గా బైబిలే మీ జీవితాన్ని బాగు చేస్తుంది. రాజకీయ నాయకులని తాట తీసేస్తుంది. ఇది నేను మీకోసం చేస్తున్నట్టు రీసెర్చ్. ఇది నా కోసం కాదు, నా గొప్పతనం కోసం కాదు. నేను 4-5 ఆర్టికల్ రాసుకున్నాను అనుకో, ఆ ప్రొఫెసర్ అయితే నా మొక్క మీద ఒక గ్రేడ్ పడేస్తాడు, నేను బతికేయచ్చు. అలా కాదు. నేను రీసెర్చ్ చేసింది సమాజం కోసం, బైబిల్ రీసెర్చ్ చేసింది, రకరకాల యొక్క వెర్షన్స్ చదువుతాను. అది సమాజం కోసం. సమాజంలో మీరు శుభ్రంగా బతకాలి. సమాజంలో మీ యొక్క జనరేషన్స్ అసమానత మధ్య పెరగకూడదు. మీ యొక్క జనరేషన్స్ ఈక్వాలిటీ కలిగి ఉండాలి. మీ యొక్క జనరేషన్స్ డెమోక్రాటిక్ సిస్టమ్ యొక్క ఫలాలు అందరూ అనుభవించాలి. అవి మీవి. మాలాంటి వాడి తరం పోయినట్టే. రైట్, ఆడు 30 ఏళ్ళోడైనా 40 ఏళ్ళోడైనా 50 ఏళ్ళోడైనా సరే, ఈ తరం పోయినట్టే. కానీ ఈ తరం నుంచి వచ్చినటువంటి నూతన తరాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళ యొక్క మైండ్లలో నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు తక్కువ, నువ్వు మధ్యస్థం, నువ్వు పలానా కులం, నేను పలానా కులం అంటే చెప్పుకొని కొట్టండి. అంతేకాదు, అలా అటువంటి మాటలు మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేయలేవు. రాజకీయ నాయకుల్ని నేలకేసి కొట్టే అటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. వాటిని స్టడీ చేయండి. అప్పుడు స్టడీ చేసి సమాజానికి మీరు మంచి మేలుకరమైనటువంటి జీవితాలను కలిగి ఉండండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ పోయినట్టు. ఇంకా ఇక నుంచైనా మీ జనరేషన్ బాగోపోతే ఎట్లాగా? జెన్జీ నిలబడాలి, బ్రతకాలి. అది ఎల్లకాలం ఈ విధంగా నీతి మళ్ళీ జీవితాలు ఎంతకాలం జీవిస్తాం? మారాలి. సమాజంలో మార్పులు రావాలి. ఆ మార్పులు బైబిల్ ద్వారా మాత్రమే అవుతాయి. రకరకాల వెర్షన్ చదవండి. మీకు మంచి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్ పోయింది. మిమ్మల్ని ఏలేవాడు, చదువు లేనివాడు, వాడు చదువుకున్నవాడు కుక్కవాడు. వాడు ఏముంది టెక్నాలజీ చెప్పినట్టు దేశ ఎరుగుతున్నాడు. ఆ దేశ నాయకులకు కూడా సిగ్గు లేదు. ఏ దేశ నాయకులకి? ఇతర దేశాలకు కూడా సిగ్గు ఉండదు. ఆ నాయకులు కూడా వాళ్ళు కూడా రాజకీయ నాయకులే. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పీపుల్ని చంపేస్తున్నారు. ఎందుకు? ఈ యొక్క వీళ్ళందరూ అక్కడ ఏకమయ్యారు కాబట్టి. జనరేషన్స్ డెవలప్ అవ్వాలంటే, జనరేషన్స్ బాగుండాలంటే మీరు బైబిల్ చదవక తప్పదు. నేను ఇచ్చిన రెఫరెన్స్ చదవండి. నేను ఇచ్చిన రెఫరెన్స్ బాగా చదవండి. చదివితే ఒక ఉద్యమం అనేది విప్లవాత్మకమైన ఉద్యమం, బైబిల్ ఉద్యమం, మానవ ధర్మశాస్త్రం, ఇది మాది. డెమోక్రసీ మాది. ప్రజాస్వామ్యవస్థలు మావి. ఏలేవాడి కాదు. ఏలేవాడు మా కింద పని చేసే కుక్కవాడు. మీ అవసరం మొత్తం బయట పెట్టాలి, మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి అనేటువంటి యొక్క నినాదం మీలోంచి బయలుదేరుద్ది. కాబట్టి చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో చాలా ఎక్కువ ఉద్యమాలు ఉంటాయి. అక్కడ ఆ యొక్క ఉద్యమకారులకి, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారికి, అటువంటి వాళ్ళకి కనుక, అప్పుడు రమణమూర్తి గారు లాంటి వారికి, ఇటువంటి వారికి కొంచెం మనం సబ్జెక్ట్ కానీ చెప్పగలిగిన రోజున, మాట్లాడగలిగిన రోజున, సరే దీన్ని ఇలా మాట్లాడదాం, ఇలా మాట్లాడాలి అని మనం చెప్పగలిగిన రోజున ఈ దేశాల్లో మార్పు వస్తుంది. దేశాలలో మార్పు వస్తుంది. దేశాలలో ఏ విధమైన గొడవలు ఉండవు, తన్నుకోవటం ఉండదు, చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అది జెన్జీ మాత్రమే చేయగలుగుతుంది. దేవుడు కూడా వాళ్ళని కోరుకుంటాడు. మీరు అడగండి, క్రిస్టియన్ సంఘాలు అంటాడు, క్రిస్టియన్ సంఘాలు కానీ ఎవరైనా అడగండి. దేవుడు ఏమంటాడంటే, యవనస్తులు బలము కలిగి పైకి ఎగుదురు అంటాడు. యవనస్తులు బలము కలిగి పైకి ఎగుతారు. చూపించారా? రెఫరెన్స్ చూపిస్తాను. చూడమ్మా, జెన్జీ ఎంత చక్కగా ఉండదు. నేను రాశానమ్మా. నేను స్టడీ చేసే సమయంలో ఇంత చేస్తానమ్మా, మీకోసమే, పిల్లల కోసమే, అందరూ బాగా బతకాలి. బాలురు సొమ్మస్సులు ఎదురు, అలా ఎదురు, యవనస్తులు త్రప్పక తొట్టిల్లు ఎదురు. ఇది యాక్చువల్గా అయితే ఇది ఎవరు? వీళ్ళు దేవుడిని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి సమాజం. ఇటువంటి వారు ఎవరమ్మా? బాలురు. వీళ్ళు యాక్చువల్గా కులాల మధ్య, మతాల మధ్య తిరుగుతూ యవనస్తులుగా మారినప్పుడు వీళ్ళు చివరికి రకరకాల తప్పుదారులు పడతారు. దీనిని ఏమన్నామంటే, దేవుడిని తెలుసుకోకముందు ఉన్నటువంటి జనరేషన్.
తర్వాత యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఇదే యవనస్తులు, ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ చదువుకుంటావో, యెహోవా నామాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ యెహోవా నామం యొక్క గొప్పతనం, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క లా అండ్ ఆర్డర్, డెమోక్రటిక్ సిస్టమ్ గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నూతన బలం వస్తుంది నీలో. ఈ బాలర్లో ఈ అలసే విధానం ఉండదు. ఇంకా కులాలకే మతాలు నువ్వు అంటుకుపోవు, కులాలకి మతాలుగా అంటుకుపోవు. దేవుడు ఎప్పుడు అలసిపోడు, నువ్వు కూడా అలసిపోవే కాదు, నీ బిడ్డ అలసిపోరండి. యవనస్తులు తప్పక తొట్టిద్దరు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. ఇది పిల్లలు వీళ్ళంతా ఈ జనరేషన్ బతకాలంటే నేను తప్పనిసరి నిలబడాల్సిందే. అది ఎటువంటి పదమైనా నేనే మాట్లాడాలి, ఎటువంటి పదమైనా సరే నేనే తీసుకోవాలి, దానికి తిరిగి ఎప్పుడో ఇవ్వాల్సింది కూడా నేనే. వారు పక్షిరాజు వలె, ఎవరట? ఇదిగో ఈ అలసిపోయినటువంటి ఈ సమాజం, ఈ సమాజం బ్రతుకుద్దండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతురు. అంటే ఇక వాళ్ళ యొక్క ఆనందం అంత హైట్లో ఉంటుందండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏ దేశం పోయినా సరే రెక్కలు ఎక్కి ఎగిరిపోతారు, అక్కడ పోతారు. నా బాగున్నావా, అమెరికా వచ్చానా, ఈరోజు ఏంటి ఇక్కడ. సో నువ్వు అలాగ మాట్లాడుకుంటావు. అంత జనరేషన్ అంత చక్కగా ఉంటుంది ఈ దేవుడి యొక్క నామాన్ని తెలుసుకుంటే. బొమ్మలతో పని ఉండదు, కులాలతో పని ఉండదు, మతాలతో పని ఉండదు, ఎవరితోనూ పని ఉండదండి. చక్కగా పోతారు వీళ్ళంతా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలాయిక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎటన్నా బానే, ఇంకా వాడు పొలాల గట్లు పడి పరిగెత్తవచ్చు, ఎటన్నా బాని, ఏ హాని జరగదు. ఇది జెన్జీ యొక్క గొప్పతనం. ఇటువంటి జెన్జీ రావాలంటే మనం తప్పనిసరిగా నిలబడాలి సమాజం కోసం. అందుకని దేవుడు అన్నాడు, నా సేవకుడైన ఇజ్రాయేలు ఎవడైతే బైబిల్ పడతాడో వాడు ఇజ్రాయేలీయుడితో సమానం, లేరా లేచి నిలబడని అంటుంది బైబిల్. ఇంకా చాలా ఉంది. అసలు ఈ సబ్జెక్ట్ చెప్పే కొన్ని ఎన్ని గంటలని చెప్పొచ్చు. పిల్లలు బతకాలంటే, ఈ జెన్జీ బతకాలంటే ఇది తప్పనిసరిగా బైబిల్ ప్రతి వాడికి అందాలి. ప్రతి మార్గంలో, ప్రతి చోట, ప్రతి స్కూళ్ళల్లో పాఠాలకు వెళ్ళిపోవాలి. ఇది అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ కొన్ని రెఫరెన్స్తో వస్తాను. ఈసారి డైరెక్ట్ అటాక్ చేస్తాను. ఓకే, ఇప్పుడే ఆల్రెడీ డైరెక్ట్ అటాక్, ఇప్పుడు రాజకీయ నాయకుల మీద అటాక్ చేస్తాను బైబిల్ ద్వారానే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.